కుకట్పల్లిలో కల్తీ కల్లు బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరి ఇంట్లో మరొక వ్యక్తి మృతి చెందారు. ఇక కుకట్పల్లి సాయి చరణ్ కాలనీలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక హైదర్ నగర్ డివిజన్లో కల్తీ కల్లు తాగి మొత్తం మీదుగా 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మంది పురుషులు, 4 మహిళలున్నారు. వాంతులు, విరేచనాలు, తీవ్ర తలనొప్పి, బీపీతో బాధపడుతున్న బాధితులను తొలుత స్థానిక రామ్దేవ్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ తర్వాత కొందరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితులను హైదర్ నగర్ ఎల్లమ్మబండ కాలనీలకు చెందిన వారిగా గుర్తించారు. కల్తీ కల్లు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫామ్ చేసింది జీహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. కళ్ళు తాగి సైడ్ ఎఫెక్ట్స్ రావటమా లేకపోతే రకరకాల ఇబ్బందులతో కోమాలోకి వెళ్ళే పరిస్థితులు దారితీసినటువంటి పరిస్థితుల్ని మత్రించి వదలకపోవటం. కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది జెంట్స్ ఉన్నారు. 11 మంది జాయిన్ అయ్యారు. 13 మంది ఒక్కళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా క్రియాటిన్ లెవెల్స్ కానీ కిడ్నీ ఫంక్షనింగ్లో కానీ మార్పులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా డాక్టర్స్ మంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తప్పు జరిగింది, పొల్యూషన్ ఫుడ్లో జరిగిందా కళ్ళులో జరిగిందా అనేది కూడా ఆల్రెడీ 3 కళ్ళు కాంపౌండ్లోనే కూడా సీల్ చేసి ఎక్సైజ్ సిఐ కూడా చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2 కలిపి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌన్ల కులస్తులందరూ కూడా ఇది ఒక మచ్చలాగా జరుగుతూ ఉంది. ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరో ఒకరు చేసిన వలన వాళ్ళందరికీ. కూకట్పల్లిలో కల్తీ కల్లు బాధితుల్లో 2 మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు, ఇంట్లో మరొకరు మృతి చెందారు. ఇక కూకట్పల్లి సాయి చరణ్ కాలనీలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, లోని హైదర్ నగర్ లో కళ్ళు తాగి అయితే పలువురు అవస్థకి గురయ్యారని చెప్పాలి. అయితే స్థానికంగా ఉన్న ఓ కళ్ళు దుకాణంలో కళ్ళు తాగడంతో మాత్రం తీవ్ర అవస్థకు గురయ్యారు. అయితే దీంతో వారిని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే నిన్న కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మాత్రం ఈ రోజు ఇప్పుడు తాజాగా 2 మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు కుకట్పల్లి సాయి చరణ్ కాలనీకి చెందిన మహిళ పరిస్థితి కూడా ఇప్పుడైతే విషమంగా ఉంది. అయితే కల్తీ కళ్ళు అయితే ఇప్పుడు డబ్బుల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పాలి. పౌడర్ కెమికల్స్ తో తయారు చేసిన కళ్ళుని దుకాణంలో విక్రయిస్తున్న ప్రజలు శరీరంలో విషాన్ని నింపుతూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసినప్పటికీ కూడా కల్తీ కళ్ళు మాఫియా మాత్రము లో ఎలాంటి మార్పు ఉండట్లేదు. దీని వల్ల మాత్రము ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దుకాణంలో విచ్చలవిడిగా కల్తీ దండలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో పాటు కళ్ళు దుకాణం దగ్గర ఏదైతే కల్తీ కళ్ళు అమ్మినారో అక్కడ మాత్రము దానిపైన చర్యలు తీసుకోవడం స్థానికులు పోలీసులను ఆదేశించారు. ఇక ఈ రోజు చూస్తే మాత్రము కళ్ళు కాంపౌండ్ దగ్గర మాత్రం స్థానికులు ఆందోళన చేస్తూ ఉన్నారు.